విశాఖలో నేవీ డే రిహార్సల్స్ లో అపశృతి చోటు చేసుకుంది. రిహార్సల్స్ సందర్భంగా ఇద్దరు కమాండోలు సముద్రంలో పడిపోయారు. బీచ్ లో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, యుద్ధ నౌకల విన్యాసాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా 2 పారాచూట్లు ఒకదానితో మరొకటి తగలడంతో ఇద్దరు నావికులు సముద్రంలో పడిపోయారు. ఇద్దరు కమాండోలను సిబ్బంది రక్షించారు. कर प्रहार बार पेटी ऑफिसर कर प्रहार बार बार निश्चय कर हो जा तैयार कांप उठे जमीन जो पड़ते हैं तू कर प्रहार बार बार तू कर प्रहार। విశాఖలో నేవీ డే రిహార్సల్స్ లో అపశృతి చోటు చేసుకుంది. రిహార్సల్స్ సందర్భంగా ఇద్దరు కమాండోలు సముద్రంలో పడిపోయారు. బీచ్ లో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, యుద్ధ నౌకల విన్యాసాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా 2 పారాచూట్లు ఒకదానితో మరొకటి తగలడంతో ఇద్దరు నావికులు సముద్రంలో పడిపోయారు. ఇద్దరు కమాండోలను సిబ్బంది రక్షించారు. రైట్గా మన స్క్రీన్ మీద చూస్తున్నాం. ఎందుకంటే నేవీ డే రిహార్సల్స్ లో కూడా విశాఖ బీచ్ లో అయితే విన్యాసాలు చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో కూడా 2 పారాచూట్లు ఒకదానితో ఒకటి తగలడంతో కూడా ఇద్దరు కమాండోలు అయితే సముద్రంలో పడిపోయిన ఘటన అయితే మనం చూస్తున్నాము. అయితే ప్రస్తుతం వాళ్ళనైతే ఇద్దరు కమాండోలను కూడా అధికారులు అయితే రక్షించారు. దీనికి సంబంధించిన విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. ఎందుకంటే మరికొద్ది రోజులు కూడా నేవీ డే సెలబ్రేషన్స్ ఉండడంతో కూడా ఇప్పటికే పెద్ద మొత్తంలో కూడా అక్కడ రిహార్సల్స్ అనేవి చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో కూడా పొరపాటున 2 పారాషూట్లు ఒకదానికొకటి తగలడంతో ఇద్దరు కూడా సముద్రంలో పడిపోయిన విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. సో అయితే సిబ్బంది వారిని రక్షించడంతో కూడా త్రుటిలో ప్రాణాపాయం తప్పిందని చెప్పవచ్చు. విశాఖలో నేవీ డే రిహార్సల్స్ లో అపశృతి చోటు చేసుకుంది. రిహార్సల్స్ సందర్భంగా ఇద్దరు కమాండోలు సముద్రంలో పడిపోయారు. బీచ్ లో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, యుద్ధ నౌకల విన్యాసాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా 2 పారాచూట్లు ఒకదానితో మరొకటి తగలడంతో ఇద్దరు నావికులు కూడా సముద్రంలో పడిపోయిన ఘటన మనం చూస్తున్నాం. అయితే ఇద్దరు కమాండోలను సిబ్బంది రక్షించారు. విశాఖలో నేవీ డే రిహార్సల్స్ అయితే విశాఖ బీచ్ లో జరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో కూడా రిహార్సల్స్ లో అపశృతి చోటు చేసుకుంది. రిహార్సల్స్ సందర్భంగా ఇద్దరు కమాండోలు సముద్రంలో పడిపోయారు. అయితే బీచ్ లో ప్రస్తుతం యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, యుద్ధ నౌకల విన్యాసాలు కూడా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా 2 పారాచూట్లు ఒకదానితో మరొకటి తగలడంతో కూడా ఇద్దరు నావికులు సముద్రంలో పడిపోయిన ఘటన అయితే మనం చూస్తున్నాము. సో ఈ నేపథ్యంలో ఇద్దరు కమాండోలను కూడా సిబ్బంది అయితే రక్షించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, మరి విశాఖ బీచ్ లో అయితే ఇప్పటికే నేవీ డేకి సంబంధించి రిహార్సల్స్ అయితే జరుగుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో కూడా ఇద్దరు నేవీ అధికారులు అయితే కూడా మనం పారాచూట్ నుంచి కింద పడిపోవడం మనం చూస్తున్నాం. అసలు ఏం జరిగింది, ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉంది? 4వ తేదీన విశాఖలో నేవీ డే సంబంధించినటువంటి ఉత్సవాలు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా అన్ని ఏర్పాట్లు అయితే విశాఖ ఆర్కే బీచ్లో చేసినటువంటిది అయితే ఉంది. గడిచినటువంటి వారం రోజుల నుంచి కూడా నేవీ అధికారులు పూర్తి స్థాయిలో వాళ్ళు రిహార్సల్స్ అయితే నిర్వహిస్తున్నారు. అటు సముద్రం లోపల బాంబులు కానీ పేల్చడం కానీ, ఆకాశంలో హెలికాప్టర్లు విన్యాసాలు కానీ, ఫ్లైట్స్తో విన్యాసాలు చేస్తున్నటువంటిది అయితే ఉంది. అదేవిధంగా భూమిపైన కూడా వాళ్ళు చేస్తున్నటువంటి విన్యాసాలు ఉన్నాయి. ముఖ్యంగా వీటిలో అత్యంత ఆకర్షణీయంగా కనిపించేటటువంటి పారాచూట్ నుంచి వాళ్ళు కిందకి
కిందకి ల్యాండ్ అయ్యేటటువంటిది చాలా ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది, అందరినీ ఆశ్చర్యపరుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గడిచినటువంటి వారం రోజుల నుంచి కూడా ఈ రిహార్సల్స్ కొనసాగుతున్నాయి. నిన్న గ్యాప్ తీసుకుని ఈ రోజు ఫైనల్ రిహార్సల్స్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే రేపు ఆ నేవీ అధికారులకి దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా కొంత రెస్ట్ ఉంటుంది. 4వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటుగా అటు నేవీ చీఫ్ కూడా అటెండ్ అవ్వడంతో పాటు ఇతర ఉన్నతాధికారులందరూ వస్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని లక్షల మంది నేవీ డేకి సంబంధించినటువంటి ఈవెంట్ని చూడడానికి వస్తారు. సో దీనికోసం పకడ్బందీగా నేవీ అధికారులు పూర్తి స్థాయిలో రిహార్సల్స్ అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు ఫుల్ డ్రెస్ కోడ్తో ఈ నేవీకి సంబంధించినటువంటి ఈ పార్టిసిపేట్స్ అంతా కూడా పర్ఫెక్ట్గా డ్రెస్ కోడ్తో అయితే రెడీ అయ్యి రిహార్సల్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే దాదాపుగా కొన్ని 100 మీటర్ల ఎత్తులో నుంచి అటు విమానం లోపల నుండి దాదాపుగా 9 మందికి పైనే కమాండోలు పారాచూట్ల సాయంతో కిందకి దూకినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 400-500 మీటర్ల ఎత్తు వరకు వచ్చిన తర్వాత ఒక చిన్న అపశృతి అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇద్దరు కమాండోలకు సంబంధించినటువంటి 2 పారాచూట్లు ఒకదానికొకటి మెలివేసేసుకున్నటువంటి నేపథ్యంలో రెండింటిని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా మారిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాటిని అంటే దాని నుంచి ఆ మెలి నుంచి తప్పించే ప్రయత్నం అయితే చేసినా కూడా మన విజువల్లో కూడా కనిపిస్తుంది, అది ఎక్కడా కూడా అవకాశం లేకుండా పోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ఇద్దరు కమాండోలు ఆ పారాచూట్ల సాయంతోనే సముద్రంలో పడిపోయినటువంటిది అయితే ఉంది. అయితే దీన్ని ముందుగానే గమనించినటువంటి సముద్రం లోపల పహారా కాస్తున్నటువంటి జెమినీ బోట్లో ఉన్నటువంటి ఇతర నేవీ అధికారులు హుటాహుటీన అక్కడికి వెళ్ళడం, జెమినీ బోట్లతో ఆ సముద్రంలో పడిపోయినటువంటి ఇద్దరు కమాండోలను కూడా వాళ్ళు రెస్క్యూ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. రెస్క్యూ చేసి ప్రస్తుతం వాళ్ళు బయటికి తీసుకొచ్చారు. ఇద్దరు కమాండోలకి ఏ విధమైనటువంటి ప్రమాదం లేదు అనేది నేవీ అధికారుల ద్వారా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 4వ తేదీ నాటి రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటుగా నేవీ చీఫ్, అదేవిధంగా లక్షలాది మంది పర్యాటకులు, అదేవిధంగా విశాఖ వాసులు అనేక ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళు ఈ విన్యాసాలన్నీ చూస్తూ ఉంటారు. అక్కడ భూమి మీద జరిగే విన్యాసాలు ఉంటాయి, యుద్ధ ట్యాంకులు ఉంటాయి, సముద్రం లోపల బాంబులు పేలుస్తూ ఉంటారు. అదేవిధంగా హెలికాప్టర్లతో పాటుగా జెట్ విమానాలతో అనేక విమానాలన్నింటినీ కూడా వీళ్ళు ఫ్లై చేస్తున్నటువంటిది అయితే ఉంది. అద్భుతాన్ని చూపిస్తూ ఉంటారు, అబ్బురు పరిస్థితి చూపిస్తూ ఉంటారు. ఇట్లాంటి దానికి పక్కాగా రిహార్సల్స్ అనేది అవసరం. దీనిలో భాగంగానే అన్ని రిహార్సల్స్ అయినాయి. చివరిగా ఆ ఇండియన్ ఫ్లాగ్తోనూ నేవీ ఫ్లాగ్తోనూ ఒక నేవీ చీఫ్కి పైనుంచి అంటే పారాచూట్లో నుంచి దిగి వచ్చినటువంటి కమాండోలు ఒక బహుమతి తీసుకొస్తూ ఉంటారు. వాటిని తీసుకుని వచ్చి కింద ఉన్నటువంటి వాళ్ళ చీఫ్కి దాన్ని అయితే అందిస్తూ ఉంటారు. ఈ రిహార్సల్స్ అంతా చాలా పకడ్బందీగా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే పైనుంచి కిందకి దూకిన తర్వాత కొంతవరకు సాఫీగానే ఈ నలుగురు మొత్తం కమాండోలు అంతా కిందకి దిగుతున్నటువంటి నేపథ్యంలో ఇద్దరు కమాండోలకు సంబంధించినటువంటి పారాచూట్లు ఒక్కసారిగా మెలిపడినటువంటి నేపథ్యంలో వాటిని కంట్రోల్ చేయడానికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది. అదే నేల మీద పడి ఉంటే ఖచ్చితంగా ఇద్దరు కమాండోలకి గాయాలయ్యేవి. కాకపోతే ఎందుకంటే వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ వచ్చి కిందకి దిగిన తర్వాత ఏ లెవెల్లో దిగాలో అనేది వాళ్ళకి ఒక అంచనా ఉంటుంది కాబట్టి ఏ విధమైన ప్రమాదం ఉండదు. కానీ 2 పారాచూట్లు మెలివేసుకున్నటువంటి నేపథ్యంలో అదే భూమి మీద పడి ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి దెబ్బలు తగిలేవి, ఎక్కడ పడతారో తెలిసిండేది కాదు. కానీ సముద్రంలో జరిగినటువంటిది కావడంతో బయట నుంచి అది కనిపిస్తూ ఉంటుంది. దాదాపుగా సముద్ర తీరం నుంచి దాదాపుగా 200 మీటర్ల లోపల ఈ పారాచూట్ మీద నుంచి 2 చిక్కుకుపోవడంతో ఇద్దరు కమాండోలు సముద్రంలో పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. హుటాహుటీన అక్కడే పహారా కాస్తున్నటువంటి ఇతర కమాండోలు జెమినీ బోట్ల సాయంతో లోపలికి వెళ్ళడం, వాళ్ళిద్దరిని రెస్క్యూ చేసి ప్రస్తుతం అయితే ఒడ్డుకు తీసుకుని వచ్చారు. ఇద్దరికి ఏ విధమైనటువంటి ప్రమాదం లేదని నేవీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సాధారణంగా ఇది రిహార్సల్తో జరిగింది కాబట్టి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. అదే నేవీ చీఫ్ కానీ అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి లక్షలాది మంది ప్రజలుంటే మాత్రం కొంతవరకు ఇబ్బందికర వాతావరణం ఉండే పరిస్థితి అయితే ఉండేది. ఓవరాల్గా చూస్తే ఈ రిహార్సల్లో ఒక చిన్న అపశృతి జరిగిందని చెప్పుకోవచ్చు. 4వ తేదీన జరగనున్నటువంటి ఈ నేవీ డేకి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అఖిల. రైట్ రాజు, థ్యాంక్ యూ.